ఓకే గురువుగారు. మనకి ఈ సంవత్సరం ఈ జాన్వరి చూసుకున్నట్లయితే 2024 జాన్వరి 22వ తారీఖు మొత్తం అంతా పండగ వాతావరణం కనిపిస్తుంది. అంతా 500 సంవత్సరాల శ్రమ ఇది. 500 సంవత్సరాల శ్రమ. అలాగే ఏంటంటే దానికి ముందు మనకి సంక్రాంతి ఉంది. 14వ తారీఖు నుంచి అయోధ్యకు సంబంధించిన పనులన్నీ ప్రారంభమవుతున్నాయి కాబట్టి సో ఆ రాముల వారు ఈ భూమి మీద ఎంతగా కష్టపడ్డారు. అలాగే మనకి అయోధ్య నగరాన్ని అయోధ్య టెంపుల్ కట్టడానికి కూడా సో మన గవర్నమెంట్ అనేది కూడా అంతే కష్టపడింది. 500 years పట్టింది. సో దానిపైన మీ అభిప్రాయం ఏంటి ఒకసారి మాకు దాని గురించి అసలు దాని వెనక ఉన్న హిస్టరీ ఏంటి, అసలు కథ ఏంటి, ఏం జరగబోతుంది? ఏమీ లేదమ్మా, చాలా స్పష్టంగా అయోధ్య రామ మందిరాన్ని కూల్చివేసి అక్కడ మసీదు కట్టారు. అవును. ఇప్పుడు ఎక్కడైనా మసీదు కట్టుకుంటే ఆ చుట్టుపక్కల ఒక మహమ్మదీయుడు ఉండాలిగా. ఒక్క మహమ్మదీయుడు కూడా ఉండడు తెలుసా మా చుట్టూ. మసీదు చుట్టూ అంటే ఇక్కడే మనకు అర్థమవుతుంది. అవునా? అంటే దానిపైన చాలా గొడవలైనాయి కదా గురువు. అయ్యాయి కదా. మరి ఎవరు లేకపోవడం. ఇంకోటి ఏంటి, బాబరు కట్టించాడు, బాబరు సంబంధించింది. బాబర్ అక్కడ పుట్టనే లేదు. ఓకే. బాబ్రీ మసీద్ అంటే బాబర్. అవునా? పుట్టనే లేదు. ఏంటంటే అప్పట్లో ఉండే రాజులు ఏంటంటే వాళ్ళకి ఒకటే, సనాతన ధర్మాన్ని పూర్తిగా నేలమట్టం చేయాలి అంటే వీళ్ళకు ఉన్నటువంటి మందిరాల్ని కంప్లీట్ గా తీసేసేయాలి అనేటువంటి భావనతోనే కేవలం అయోధ్య ఒకటే కాదు అనేకమైనటువంటి ఆలయాల్ని ధ్వంసం చేశారు ఆ రోజుల్లో. అనేకమైన ఆలయాలు అలా ధ్వంసం చేసినటువంటి ఆలయాలు కొన్ని ధ్వంసం చేయలేక సగంలో వదిలేసి అలా చేశారు. చేసినటువంటి ఆలయాల్లో వన్ ఆఫ్ ది అయోధ్య ఒకటి. మనకి ఇంకోటి రీసెంట్ గా కూడా ఇంకొకటి వచ్చింది కదా గురువు గారు, సుప్రీంకోర్టు శివలింగాన్ని అని చెప్పేసి. అవునమ్మా. సో ఆ న్యూస్ కూడా ఒకటి వచ్చింది. అవునమ్మా. ఆ రకంగా ఏంటంటే అప్పటి నుంచి కంటిన్యూస్ గా 2.7 ఎకరాలు అది స్థలం, విస్తీర్ణ స్థలం. అందులో కావాలి అని 1950s లో వేశారు. అప్పటి నుంచి యుద్ధం నడుస్తూ ఉంది. కాకపోతే 1950s అలా ఇప్పటికీ ఒక వ్యక్తి ఇప్పుడు అయోధ్యలో ఇప్పుడు రామ మందిరం పెట్టారు అంటే ఇప్పుడు పొలిక్కొచ్చి గెలుచుకున్నాము అంటే అది ఒక వ్యక్తి వల్ల అయిందని కాదు ఇక్కడ. అందుకే చూడండి, దానికి ఫండ్స్ ఇస్తామంటే కూడా ఒక 4 వ్యక్తులు ఒక వ్యక్తి అయినా మొత్తం కట్టేయగలరు. కానీ అలా కాదు, ప్రతి ఒక్కరి రూపాయి అక్కడ ఉండాలని చెప్పి అందరి దగ్గర నుంచి తీసుకున్నారు. అంటే ఏంటి, ఇది నాది, నా రాముడు, నా అయోధ్య. ఇంకోటి ఏంటంటే కేవలం హిందూ సంబంధించిన వ్యక్తి కాదు రాముడు అంటే, ప్రతి వ్యక్తికి సంబంధించినటువంటి శక్తి రాము. ఎందుకంటే ఎవరు ధర్మంగా ఉండకూడదు అంటారమ్మ చెప్పండి? ప్రతి ఒక్కరు ధర్మంగా ఉండాలని కోరుకుంటారు. ధర్మంగా ఉండాలనేటువంటి విషయాన్ని చెప్పినటువంటి మూర్తి భవించిన రూపం రామచంద్రమూర్తి. ఓకే. రామో విగ్రహమాన్ ధర్మ, అదే దాన్ని ఏమంటారంటే రామో విగ్రహమాన్ ధర్మ అంటూ ఉంటారు. అంటే ఏమిటి, రాముణ్ణి విగ్రహం చేసి అంటే ధర్మం అంతా ఒక పూత పోసి విగ్రహం చేస్తే అది దట్ ఈజ్ రామ. అర్థమైందమ్మా? అంటే రాముడు అంటేనే ధర్మస్వరూపము. ధర్మంగా ఎలా బ్రతకాలి అనేటువంటి స్పష్టంగా చూపించినటువంటిది రాముడు. అది అందుకని ఏంటంటే ఇదేదో ఒక వ్యక్తికి, ఒక దేశానికి, లేకపోతే ఒక దీనికని కాదు, అందరికీ సంబంధించినటువంటి రూపం ఈజ్ రాముడు. ఎందుకంటే అందరికీ ధర్మమే కావాలి. ఇప్పుడు మీరు షాప్కి వెళ్ళారు, ఏమంటే నకిలీది కాదు ఒరిజినల్ ఇవ్వండి అంటాడు. ఒరిజినల్ ఇవ్వండి అంటే ధర్మం, అంతే కదమ్మా. మీరు ధర్మం పాటించండి అంటున్నాం. మనం ప్రతి దగ్గర ధర్మాన్ని కోరుకుంటున్నాం కదా, ఆ కోరుకుంటున్న రూపం ఏదైతే ఉందో రాముడు. దాన్ని బట్టి మీకు ముస్లిమ్స్ కా, క్రిస్టియన్స్ కా, లేకపోతే హిందువులకైనా, సిఖ్లకైనా ఎవరికి ఇప్పుడు దేవుడినా అందరికీ దేవుడే. ఎందుకంటే అందరికీ ధర్మం కావాలి కాబట్టి. మాకు ధర్మం వద్దని ఏదైనా చెప్తుందా చెప్పండి? ఏ క్యాస్ట్ కూడా, అంటే ఏ రిలీజియన్ కూడా నాకు ధర్మం వద్దు అని చెప్పదు. ధర్మం వద్దు అని చెప్పినప్పుడు ధర్మం కావాలన్నప్పుడు రాముడు అక్కడ ఉంటాడు. ధర్మం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైనా గుర్తొచ్చేది అంటే శ్రీరామచంద్రమూర్తిని గుర్తొస్తుంది. అసలు ధర్మం ఏంటి, ఎలా ఉండాలి, ఏ విధంగా మలుచుకోవాలి. ఎందుకంటే ఆయన పుట్టింది, ఆయన పెరిగింది, ఆయన నడిచింది, ఆయన జీవించింది ప్రతిదీ కూడా ధర్మంతో, ధర్మం కోసం ధర్మ వ్యాప్తి చేసుకుంటూ ఆయన జీవితాన్ని గడిపాడు.